ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ దశకు అయితే చేరుకుంది. అందరూ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసినట్లే కివీస్ టీమిండియాకి ఫైనల్ మ్యాచ్ ప్రత్యర్థిగా సిద్ధమైంది. అయితే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో విజయం సాధించి ఫైనల్లో అయితే అడుగుపెట్టింది. అలానే కివీస్ గ్రూప్ స్టేజ్లో ఇండియా మీద ఓడిపోయి మరొకసారి ఫైనల్లో ఇండియాని ఢీకొట్టడానికి అయితే సిద్ధమైపోయింది. అయితే గతంలో 2000 సంవత్సరంలో ఇండియా మరియు కివీస్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఫైనల్ మ్యాచ్లో అయితే తలపడ్డాయి. అయితే అక్కడ కివీస్ విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే 10 సంవత్సరాల తర్వాత టీమిండియాకి ఇది కివీస్ మీద రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. అయితే మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ ఒక పిచ్ని యూజ్ చేస్తే నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మాత్రం ప్రత్యేకంగా ఒక ట్రాక్ని అయితే తీసుకుంది. ఆ ట్రాక్ మీద 265 పరుగులు చేజింగ్ కూడా సాధ్యమైంది. కాబట్టి ఈ దుబాయ్ పిచ్ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాటర్గా చెప్పుకోవచ్చు. అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆట తీరు చూస్తే కొంచెం జాగ్రత్త తప్పదనే చెప్పుకోవచ్చు. కొంచెం తక్కువ అంచనా వేసినా దెబ్బ పడిపోవచ్చు. సో ఎంతైనా టీమిండియా బీ కేర్ఫుల్గా ఉండాల్సిందే. అయితే ఇండియా మరియు న్యూజిలాండ్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న అంటే ఆదివారం నాడు మధ్యాహ్నం 1:30 నుండి మరొకసారి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగానే తలబడనున్నాయి. అయితే ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంది, ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నిటి గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం గురించి మాట్లాడుకుంటే టీమిండియా మ్యాచ్లన్నీ ఈ వేదికలోనే జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చాలా బ్యూటిఫుల్ స్టేడియం. 2009లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే ఇక్కడ జరిగింది. అయితే బౌండరీ లెన్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇద్దరు సైడ్స్ వచ్చేకి 69 నుంచి 72 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్ట్రైట్ బౌండరీ వచ్చేకి ఏకంగా 76 మీటర్లు ఉండవచ్చు. అలానే ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 25,000 వరకు ఉంటుంది. ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇనీషియల్గా పేస్ బౌలర్స్కి పండగే. కొంతవరకు సీము, పేస్, మూమెంట్ చాలా జనరేట్ అవుతుంది కొత్త బంతితో. అలాగే త్వరగా వికెట్లు కూడా పవర్ ప్లేలోనే కోల్పోవడం 4 మ్యాచ్ల్లోనూ మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేసాం. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ కండిషన్స్ కొంతవరకు బాగుంటాయి. అలాగే స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. అలాగే పిచ్ సర్ఫేస్ కూడా చాలా స్లో అవుతుంది. సర్ఫేస్ అంతా ఫేస్ స్లో డౌన్ అయిపోతుంది. డ్యూ ఫ్యాక్టర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇంతవరకు అయితే డ్యూ ఫ్యాక్టర్ అనేది రాలేదు, కానీ ఆల్రెడీ ఇండియా ఆడిన 4 మ్యాచ్ల్లో గాను స్పిన్నర్స్ దే కీ రోల్గా చెప్పుకోవచ్చు. సో బౌలింగ్ వచ్చేకి ఫస్ట్ అనేది టాస్ గెలిస్తే బెటర్ ఆప్షన్ నా ఒపీనియన్. బట్ నిన్న న్యూజిలాండ్తో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. అలాగే నిన్న ఆస్ట్రేలియా మీద చేజ్ చేసి గెలిచింది. ఏదైనా ఒకటే ఒపీనియన్ అయితే జరుగుతుంది, కానీ ఇదైతే టాస్ అయితే కీలకం కాదని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా లైవ్ వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో చూడవచ్చు, టీవీలో వచ్చేసరికి. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే 2 బిగ్ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయ్యాయి. జియో సినిమాలు ప్లస్ హాట్స్టార్. జియో హాట్స్టార్గా అవతరించింది. ఈ దీంట్లో వచ్చేసరికి మొబైల్స్లో చూడొచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్ కూడా తప్పనిసరి. ఇక తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం యొక్క ఓడిఐ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఈ గ్రౌండ్లో 13 టెస్టులు, 62 వన్డే మ్యాచ్లు, 93 టీ20 మ్యాచ్లు అయితే హోస్ట్ చేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరిగేది వన్డే ఫార్మాట్లో కాబట్టి మనం వన్డే స్టాట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం. టోటల్గా ఈ స్టేడియంలో ఈ టోర్నీలో ఇండియా ఆడిన పాకిస్తాన్ మ్యాచ్, బంగ్లాదేశ్ మ్యాచ్, న్యూజిలాండ్ మ్యాచ్, అలాగే సెమీస్లో ఆస్ట్రేలియా మ్యాచ్లని కలిపి స్టాట్స్ అయితే చూస్తున్నాం. ఓవరాల్గా ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు అయితే 62 వన్డే మ్యాచ్లు అయితే జరిగాయి. టోటల్గా మ్యాచ్లు వచ్చేకి 62 జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 23 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 37 గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ కూర్చోలకి 219 పరుగులుగా ఉంది. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేకి 355 పరుగులు, 5 వికెట్లుగా ఇంగ్లాండ్ కొట్టింది, అది కూడా పాకిస్తాన్ మీద. ఇక లోయెస్ట్ టోటల్ వచ్చి చూస్తే 91 పరుగులకి ఆల్అౌట్ అయింది నమీబియా. అలాగే ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే అది కూడా వన్డే ఫార్మాట్లో. టోటల్ మ్యాచెస్ వచ్చేకి వన్డే ఫార్మాట్లో ఇండియా మరియు న్యూజిలాండ్లు 119 మ్యాచ్ల్లో తలబడ్డాయి. ఇండియా 61 గెలిస్తే న్యూజిలాండ్ కేవలం 50 మాత్రమే గెలిచింది. నో రిజల్ట్గా 7 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఒక మ్యాచ్ అయితే టైగా ముగిసింది. అలాగే ఇండియా మరియు న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 2 టైమ్స్ అయితే తలబడ్డాయి. నిన్న మ్యాచ్తో కలిపి ఒకసారి ఇండియా గెలిస్తే అంతకుముందు కివీస్ గెలిచింది. అంటే ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచిన టీము ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక టీంపై ఇంకో టీం ఆధిపత్యం సాధిస్తుంది. ఇక అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మనం ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు కంటిన్యూగా 4 మ్యాచ్లు గెలిచాం. ఫస్ట్ 3 గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లకు ఒక టైప్ ఆఫ్ పిచ్ అయితే వాడారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఫ్రెష్ పిచ్ అయితే వాడారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఇండియా ఏకంగా 265 పరుగులు చేసింది. మరొకసారి ఫ్రెష్ పిచ్ అనేది తీసుకుంటే
270, 280 పరుగులు టార్గెట్ కూడా ఛేదించే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 250 పరుగులు లోపే కట్టడి చేయాలి. చేసింగ్ వచ్చే వాళ్ళకి ఈజీ అవుతుంది. అలాగే బ్యాటింగ్ వస్తే దగ్గర 280 నుండి 300 పరుగులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది రావటం లేదు. ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆడాల్సి ఉంటుంది. ఇక మనం చెప్పుకోదగ్గర పిచ్చి బట్టి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. మ్యాక్సిమం ఇండియా ప్లేయింగ్ 11లో 4 స్పిన్నర్స్తోనే బరిలోకి దిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ 4 స్పిన్నర్స్ మంత్ర బాగా పనిచేస్తుంది టీమిండియా టీంలో అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ యాజ్ యూజువల్గా ఓపెనింగ్ రావడం పక్క. మరీ ముఖ్యంగా రోహిత్ బ్యాట్ నుండి ఫ్లయింగ్ స్టార్ట్ అయితే చాలా అవసరం. ఇనిషియల్ 10 ఓవర్స్ నుండి పవర్ ప్లే దాడితే పిచ్ సర్ఫేస్ చాలా స్లో అయిపోతుంది. సో బౌండరీలు కొట్టడం చాలా చాలా కష్టంగా మారిపోతుంది. గత 4 మ్యాచ్లు మనం అబ్జర్వ్ చేసాం. సో రోహిత్ స్టార్టింగ్లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలోనే బెస్ట్ స్కోర్లు రాబట్టాలి. అలాగే పవర్ ప్లేలో వికెట్ అయితే త్రో చేయకూడదు. అలానే గిల్ బ్యాట్ నుండి మంచి ఇన్నింగ్స్ అయితే ఫైనల్లో అవసరం. ఇంతకుముందు మంచి ఫామ్లో బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ అనుకుంటా రిథమ్ తప్పాడు. ఇక అయితే అదైతే మాత్రం కంటిన్యూ చేయకుండా మంచి బ్యాటింగ్ నుంచి పరుగులు వస్తే బాగుంటుంది నేను అయితే అనుకుంటున్నా. అలానే వింటేజ్ విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడండి. మెయిన్లీ ఐసీసీ ఈవెంట్స్ అంటేనే చెత్త కొట్టేశాడు కోహ్లీ. అందులోనూ నాకౌట్ మ్యాచ్లో అయితే పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఇండియాకి బ్యాటింగ్ బ్యాక్ బోన్ శ్రేయస్ అయ్యర్ అబ్సల్యూట్లీ ఈ సిరీస్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. తన మీద పెట్టుకున్న హోప్స్కి 100% న్యాయం చేస్తూనే ఉన్నాడు. రోజు పరుగులు చేస్తున్నాడు. అలాగే నిన్న మ్యాచ్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల నుంచి సూపర్ నాక్ అయితే చూసాం. అలాంటి ఫినిషింగ్ కనుక మరోసారి రిపీట్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మన ఇండియా సొంతం కావడం పెద్ద కష్టం అయితే ఏమీ కాదు. అలా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల నుంచి మినీ కామియోలో కూడా బ్యాటింగ్ చూస్తున్నాం. అలాగే బౌలింగ్ టైంలో కూడా మంచి టైంలో బ్రేక్స్ ఇస్తూ చూస్తున్నాం. వీళ్ళిద్దరి నుంచి అలాంటి నాక్సే మరోసారి కావాలి. ఇండియా స్పిన్ యూనిట్లో మార్పులు అయితే ఉండకపోవచ్చు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఆల్రౌండ్ స్పిన్నర్లుగా ఆడటం పక్క. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్తో పాటు వరుణ్ చక్రవర్తి మరోసారి రంగంలో దిగుతాడు. అలానే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ యూనిట్లో కీ రోల్ ప్లే చేయనున్నాడు. మెయిన్లీ స్పిన్ యూనిట్లో గ్రూప్ స్టేజ్లో కివీస్పై 5 వికెట్ అందుకున్న వరుణ్ చక్రవర్తి అలాంటి బౌలింగ్ స్టాట్స్ కనుక మరోసారి రిపీట్ చేస్తే ఫైనల్ మందే, నో డౌట్. తర్వాత కుల్దీప్ కూడా మంచి సపోర్టింగ్ బౌలర్గా నిలిచాడు. అలానే పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే మహమ్మద్ షమీతో పాటు కొత్త బంతిని హార్దిక్ పాండ్యా నడపనున్నాడు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా కూడా కొత్త బంతితో మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఇది టీమిండియా కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే హార్దిక్ పాండ్యా బ్యాట్ నుంచి మంచి ఫినిషింగ్లు చూసాం. అదే రోల్ మరోసారి ప్లే చేయాల్సింది హార్దిక్ పాండ్యా. టీమిండియా ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఎడిషనల్ స్ట్రెంత్ అనే చెప్పుకోవచ్చు. అలాగే మహమ్మద్ షమీ ఈ మధ్య కొంచెం రిథమ్ తప్పినట్టు కనబడ్డాడు. కొత్త బంతితో కనుక మంచి ఎఫెక్ట్ చూపిస్తే మరోసారి ఐసీసీలో తను ఎంత కీలక బౌలర్ నిరూపించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓవరాల్గా మన ప్లేయింగ్ లెవెల్ నేనైతే పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓవరాల్గా న్యూజిలాండ్తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గాను మన ప్లేయింగ్ లెవెల్ పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి ఇలా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం న్యూజిలాండ్తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గాను మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.